ఇప్పుడు మనం ఇంకొక తాండ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ రైతులందరూ చెట్టు కింద తీరుతున్నారు. అంటే ఈ రైతులు ఈ టైంలో ఏం చేయాలి? వీళ్ళు పొలాలకు నీళ్లు పెట్టుకోవాలి. అలాంటి అలాంటి రైతులు నీళ్లు పెట్టుకోకుండా, మందులు కొట్టకుండా, కలుపులు తీయకుండా ఈ ఎండిపోయిన ఈ పొలంలో వాళ్ళ జీవాలను చూసుకుంటా, అంటే అవి ఎక్కడ మేస్తున్నాయి గొర్రెలు మేకలు, వాటిని చూసుకుంటా రైతులు ఏడ్చుకుంటా ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మరి ఇట్లా కూర్చున్నవలసి వచ్చింది? ఇంత తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన స్థితి వస్తుంది అని అనుకున్నారా లేదా? ఆ రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరే మీ పేరు? నా పేరు నగేష్ అండి. మాది తండ చిన్నగారకుంట, పెన్పడ మండలం, ఓకే. రెవెన్యూ విలేజ్ గాజుల మల్కాపురం. ఇప్పుడు మాకు గతంలో నీళ్లు బాగా వచ్చాయి కాలువ ద్వారా, ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా. ఈ సంవత్సరం పోయిన యాసంగి రాలే, మేము టైట్ చేసిరు కొద్దిగా. టైట్ అయితే మరి ఎందుకో ఏం సంగతం అని చెప్పేసి అనుకున్నాం. లాస్ట్ అయిపోయినాయి. వానకాలం మేము వర్షాలు పడ్డప్పుడు 2 నెలలు ఇచ్చిర్రు లాస్ట్. అయితే మేము అనుకున్నాంగా ఇక యాసంగి నీళ్ళు రావేమో అనుకునే క్రమంలో వేరే పంటలు వేసుకుందామా లేకపోతే మినుములు గిట్ట వేసుకుందాం అనుకునే టైంలో పేపర్లు రాసిరు వాళ్ళు. అన్ని పేపర్లలో ఏమైనా ఇచ్చిరంటే వారబందీలో పెన్పడ మండలము సూర్యాపేట జిల్లాకు నీళ్ళు వస్తాయి, తుంగతుర్తి, ఇటు కోదాడ అని చెప్పేసి రాసిరు పేపర్లో. పేపర్లు రాగానే వీళ్ళు ఏం చేసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా నార్లు పోసిరు. నార్లు పోయాగానే అదే క్రమంలో మళ్ళీ ఏం జరిగిందంటే ఈ మాకు ఎస్ఆర్ఎస్పి కాలనీ మాకు దూరంలో ఉంటుంది, ఇక్కడే పక్కనే ఒక 2 పర్లాంగల దూరంలో ఒక 10-15 లక్షలు ఎంతో శాంక్షన్ చేసినట్టుంది. గతం నుంచి ఎప్పుడో రాజశేఖర్ చూపించిన కాలువ అది, 20 సంవత్సరాల క్రితం తీసిన కాలువ అది. ఇప్పుడు ఈ కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఏమో కొద్దిగా ఏదో గెలికి రాడాడు, చెట్లు గిట్ట ఉంటే తీసేసిర్రు, కానీ లోపల ఏం ముట్టుకోలే. ఇక నీళ్ళు వస్తుంటే ఇక రైతులమే కొద్దిగా ఆడ చేసి సరే వాళ్ళ సపోర్టింగ్ ఉంది, మేము కూడా చేసినాం, వచ్చినాయి నీళ్ళు. ఈ సంవత్సరం ఏం చేయాలంటే వాళ్ళు కాలువ తీస్తుర్రు ఎప్పటికీ మొత్తం. ఒక గడ్డి ఆడ చెట్లు ఉన్నా కూడా మళ్ళీ జేసీబీ పెట్టి వాళ్ళు తీసేసరికి ఏంది సార్ ఇట్లా తీస్తున్నాయంటే కాలువ నీళ్ళు వస్తాయి, కాలువ నీళ్ళు ఇప్పుడు ఆడైతే తట్టుబడుతున్నాయో ఆడ మళ్ళీ మా సాఫ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అంటే నీళ్ళు వస్తాయంటే వస్తాయని చెప్పారు. పేపర్ రాసిరు కదా, పేపర్ ఆడ వస్తున్నాయండి, తండకు ఒకటి కూడా రావు, అసలు రావు. టీవీలలో ఫోన్లలో మాట్లాడుకుంటారు తప్ప పేపర్ రావు. వాళ్ళే చెప్పారు, ఇది ఇరిగేషన్ వాళ్ళే చెప్పారు, చెప్పిండు ఏ దగ్గర. ఇప్పుడు మీరు అక్కడ ఏఈకి అక్కడ పోయి అక్కడ గేట్ దగ్గర ధర్నా చేసిన మాట నిజమే. సో మరి అక్కడ ఏఈ ఏం చెప్పిండు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నారా? గతంలో అసలు ఇట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నట్టయితే మేము పొలాలకు జోలికే పోకపోదు అసలు లేదు, వద్దని అన్నామండి. ఇప్పుడు కోత మిషన్లు 2 రకాలు ఉంటాయి దాంట్లో. ఈ చేను మిషన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ గతంలో టైర్ల బండినో డబల్ అదేదో అంటారు 4 వీల్ అట. అది 4 వీల్ ఏమో 2400, 2600. ఈ 2 వీల్ ఏమో 1800, 1600, 1800 కోసేది. ఈ నీళ్ళు ఉండటం వల్ల ఈ 4 వీల్ వేస్తే డబ్బులు ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము ఫోన్లు చేసి, సార్ మాకు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, వద్దు కాలువ బంద్ చేసుకోవాలి, మేము వరి కోత మిషన్లకు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, నీళ్ళు ఎందుకు ఇస్తారు అనవసరంగా వృధా అయిపోతున్నాయని చెప్తే వాళ్ళు బంద్ చేసేది. మే నెలలో కూడా నీళ్ళు ఇచ్చారు వాళ్ళు. మే నెలలో ఇచ్చారు. గతంలో ఉన్న వాళ్ళు పాలకులే ఇచ్చారు, గత పాలకులే ఇచ్చినట్టు అంతే కదా. ఇక టీఆర్ఎస్ వాళ్ళే ఆయన అది జగదీశ్వరుడు సార్ ఈ కాలం మీద 3 సార్లు తిరిగిండు నడిచి. నీళ్ళు రాకపోతే ఉరికొచ్చేది నిజం. అట్లా నీళ్లు వచ్చినాయి. కొద్దిగా కొద్దిగా మిర్రు ఉందని చెప్తే కంప్రెషన్ పెట్టించి పాత కాలంలో కొద్దిగా ఎక్కట్లేదంటే కంప్రెషన్ 8 లక్షలు 10 లక్షలు ఎంతో ఇచ్చి మరి ఆ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిందా మరి ఆ సొంత నిధుల నుంచా లేకపోతే అని పని చేయించిండు. పని చెప్పి నీళ్ళు ఇచ్చిండు మంచిగానే వచ్చినాయి, బ్రహ్మాండంగా పండించుకున్నాం. కాబట్టి అదే ఆశతోటి మళ్ళీ ఇక వాళ్ళు కూడా వారం మంది అనగానే మరి నాయక్ ఇప్పుడు ఈ రైతుల మీద ఇక్కడ ఉన్న, ఇప్పుడు నేను ఇంకో తాండ దగ్గరికి కూడా పోయినా, ఆ ఊరి దగ్గరికి కూడా పోయినా, మరి రైతులు ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు మా మీద ఇంత పగ, ఈ ప్రభుత్వానికి ఏం చేసినాం మేము, ఏం తప్పు చేసినాము, ముందుగాల ఉన్న ప్రభుత్వం ఏమో మాకు పుష్కలంగా నీళ్ళు ఇచ్చింది, ఇవన్నీ పత్తి పంటలు వేసేవాళ్ళం మేము, ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని నమ్ముకొని 9 ఏళ్ళుగా మేము ఇక్కడ వరి పొలాలు చేసుకున్నాం, పంట పండించినామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది, మరి 2 పంటలు తీయవలసింది 1 పంట పోయినట్లే. ఇప్పుడు ఈ పంటకు కూడా అంతనో ఇంతనో నారేసుకున్నారు. ఇప్పుడు నేను కొన్ని ఊర్లలో చూసినా, మళ్ళీ కొన్ని పంట పొలాలలో చూసినా, అన్ని పొలాలు ఎండిపోయినాయి. మరి ఎందుకు ఇంతగానం కక్ష ఈ ఎస్సీ ఎస్టీల మీద ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు సరే ఏ మాట ఆ మాట అనుకోవాలి. వాస్తవంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే దామోదర్ సార్ 3 సార్లు ఊడిపోయాడు. దామోదర్ రెడ్డి గారు
మరి అది మా చిన్నగారకొండ తండ గ్రామ పంచాయతీ మాది ఒక బూత్ ఉంటుంది 168 ఓట్లు కాంగ్రెస్కి ఎక్కబడ్డాయి. అది జగమెరిగిన సత్యం. వాళ్ళు తీసినా కూడా అంతే ఉండాలి. అంటే కాంగ్రెస్ ఓటు వేసిర్రు, ఎందుకు వేసిర్రు ఏం సంగతి అనేది మరి వాళ్ళు ఏ ఓట్లు వేసిన రైతులకు ఎరక. కానీ మరి అయినా కూడా పోయిన సంవత్సరం నీళ్ళు ఇవ్వకపోయేసరికి పోయి అడిగితే మీకు నీళ్ళు రావు, మీరు ఎందుకు నాట్లు వేసుకుర్రు అని చెప్పేసి అన్నాడు దామోదరుడు. సరే అన్నాడు. అన్న తర్వాత ఏమో సర్లే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అధికారుల పార్టీ వాళ్ళతో కూడా పెట్టుకుంటే బాగుండదని మేమేం మాట్లాడలేదు. అందరం, నేను ఒక్కనే కాదు, అందరితో పాటు నేను కూడా పోయినా 200-300 మందికి పోయి కలిసినాం. ఇంకా మేదో అనుకున్నాం, సర్లే యాసంగి మళ్ళీ ఈ సంవత్సరం ఇట్లా చేస్తాడని చెప్పేసి అనుకోలేదు. మీ అందరి నోటి చూసిన మాట ఏంటంటే కోపంతో ఇవ్వట్లేదు, 3 సార్లు ఊడగొట్టని చెప్పేసి నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి అదే అందరి నోట్లో అదే మాట వస్తుంది. ఇప్పుడు పెన్పాడు మండలం నుండి ఇక్కడ కాలువ ఉంది ఎస్ఆర్పిసిది, ఓకే. ఇది మళ్ళా అక్కడ కోదాడబోతుంది కదా, ఇట్లనే పోతాయి కదా నీళ్ళు, లేకుంటే ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడ ఇంకో కాలువ ఉందా? ఇంకోటి ఉంది. ఇప్పుడు తిమ్మాపురం దగ్గర ఒక కాలువ ఉంది, ఎక్కడ పైన మూతే మండలానికి పోయేది ఒక గేట్ ఉంటుంది, మెయిన్ గేటు. వాళ్ళకి వెళ్ళేమో గేట్ పూర్తిగా లేపే ఉంటుంది. ఇక మాకెళ్ళేమో పగలంతానేమో ఏమైనా రైతులు డబ్బులు పెట్టుకొని లేపుకుంటేనేమో దానికి పానతోటి తిప్పితే లేచేది గేట్ కాదు, అది హెవీ గేట్. అది 5,000 ఇస్తే 4,500 రూపాయలు ఇస్తే ఒక అది చైన్ బండి వచ్చి లేపుతుంది. అది మేము పోయి లేపుకోవాలి. లేపుకొని 8-9 దాకా ఉంటాం మేము ఆడ. ఇక మళ్ళీ ఇక వాళ్ళు ఏం చేస్తే అవతల వచ్చి కింద పడితేస్తారు. ఇట్లా గొడవ అవుతుంది. ఎల్డింగ్ కూడా పెట్టిరు వాళ్ళు. మేము వీళ్ళకు లోన్లు చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక ధర్నా చేద్దామని చెప్పి అడిగిపోయేసరికి వాళ్ళు ఒక 6-5 రైతులను పట్టుకొచ్చి వాళ్ళ మీద కేసు పెట్టినట్టుగా నటించారు తప్ప మాకు కేసు లేదు, పోలేదు. అది నీళ్ళు మొత్తం అటే మలిపిరు. ఇప్పటికీ 2 పంటలు పోయినాయి. మీ రైతు భరోసా పైసలు రాలేవంటున్నారు, రైతు రుణమాఫీ కాలేదంటున్నారు. ఇప్పుడు 2 పంటలు పోయినాయి. ఇప్పుడు మరి ముందు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎట్లా మరి ఈ వాటర్ గురించి ప్రభుత్వంతో మీరు ఏ విధంగా ఫైట్ చేయాలనుకుంటున్నారు? మాకు ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వాలి. అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేయాలంటే, వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చేయాలంటే, ఏ పంట వేసుకోవాలన్నా వాళ్ళ సూచన మాకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వంలో మాకు నమ్మకం లేదు, ఇక నీళ్ళు ఇస్తారని గ్యారంటీ లేదు. ప్రభుత్వం మారితే తప్ప వచ్చే ప్రభుత్వంలో మరి ఇంకేట్లాంటి వాళ్ళు వస్తారో మనకి ఇప్పుడు ఎట్లా ఊహించలేము. కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారని కానీ ఎవరి నోట్ల అయితే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే 3 కార్లు అయిపోయినాయి. 3 కార్లు కూడా నీళ్ళు ఇవ్వనందున ఎవ్వరు కూడా ఇక నీళ్ళు ఇస్తారనేది ఆశతోటి అయితే లేరు. 100% ఇక అయిపోయింది, మా బతుకులు అయిపోయినాయి. ఇప్పుడు ఈ దెబ్బ మామూలు దెబ్బ కూడా కాదు. వరుస నేను ఒక్కనే ఉన్నా. తండ మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకు 9 ఎకరాలు ఉంది. నేను కౌలు చేసుకుని సొంతం అయితే కౌలు చేసి 9 ఎకరాలు చేసుకున్నా. 9 ఎకరాలకు ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు ఆ ఒక్క గింజ కూడా ఇగో ఎంత ఎండిపోయి గొర్రెలకు అమ్ముకున్నప్పుడు మేము పోయి బట్లాడి చెప్తే, సార్ మరి మాకు కొద్దిగా మీరు కాపాడండి అని చెప్పేసి పార్టీ నాయకులకు, అటు ఇరిగేషన్ శాఖ వాళ్లకు, కలెక్టర్ గారికి పోయి మేము చెప్పుకున్నప్పుడు వాళ్ళు వచ్చి చూడాలి, చేయాలి. చూసి ఇక మరి ఇట్లా ఉంది పరిస్థితి, మరి ఏందని చెప్పేసి మాకు సలహాలు సూచనలు చేయాల్సింది పోయి, ఇప్పుడు మేమేదో వాళ్ళ మీద డిమాండ్ చేయమా? మరి మేము డిమాండ్ చేయకూడదా? మాకు కష్టం కాదా ఇది? మా రెక్కల కష్టం మొత్తం పోయినప్పుడు ఇప్పుడు మేము అన్నామా? 100 అంటాం. ఇప్పుడు 100 అంటాం. వస్తే నిలదీస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఎట్లా ఓట్ల రూపంలో నిలదీస్తాం, ఓట్ల బహిష్కరిస్తాం. వాళ్ళు వస్తే ఆయన నీ వల్ల మేము ఎన్నుకునేది ఎందుకు? మాకు మంచి చేస్తారని చెప్పేసి అనుకుంటాం. మాకు చెడు చేస్తారంటే ఇంటి ముందు రానిస్తామా? రానియం. అయిపోయింది రాని. ఇప్పుడు వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మరి ఎట్లుండబోతుంది? ఇక మా సర్పంచ్ అనేది మేము మనిషిని చూసి చేసుకుంటాం. మంచోడైతే మా పార్టీ చూడం. కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్లప్పుడు మాత్రం ఖచ్చితంగా బుద్ధి పెట్టాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. ఓకే.